అయితే హ్యాంగింగ్ చేసుకునేది వీడియో కాల్, ఒక చైర్ పెట్టి బాటిల్ పెట్టి దానికి ఫోన్ పెట్టి చూపిస్తుంది వాడికి. వీడియో కాల్ చూడు, ఐఎమ్ డయింగ్, ఐఎమ్ హ్యాంగింగ్ టు ఫ్యాన్, నీకోసం నీకోసం, ఆర్ యు సీయింగ్ అని చెప్పని చాట్ చేసింది. చాట్ హిస్టరీ ఉంది, ఆ చాట్ హిస్టరీ. అంటే ఈ 1 minute వీడియో కాల్ కూడా చూసి ఎండ్ చేశాడు. అమ్మాయి హ్యాంగింగ్ చేసుకునేది చూసాడు, చూసి 1 minute వీడియో కాల్ ప్రిపరేషన్ చూసాడు, నాకు ఎందుకు వచ్చిన కావాలని కట్ చేశాడు అంతే. అంటే ఇంకోటి అంటే మేడం, ఇందులో నేను వెళ్ళి 5th day అడిగినప్పుడు ఇట్లా చాలా సార్లు అయ్యాయి. అదే అందుకే అంటే మీ సిస్టర్ చనిపోయేటప్పుడు నేను వచ్చి కాపాడాను, నన్ను ఎన్నోసార్లు నేను హ్యాంగింగ్ చేసుకునేటప్పుడు నన్ను వచ్చి మీ సిస్టర్ కాపాడింది, మా మధ్యలో చాలా సార్లు ఇట్లా అవుతూ ఉంది అని చెప్పని చెప్తున్నాడు. ఇంకోటి ఏంటంటే మేడం, నేను కూడా చాలా సార్లు హ్యాంగింగ్ చేసుకున్నప్పుడు వీడియో కాల్ ఫోన్ లో ఇట్లా చూపించేవాడిని తనకి అని చెప్పని చూపిస్తాను, డబ్బుల కోసం చెప్తున్నాడు. హాస్పిటల్ ఉండేటప్పుడు ఇది ఇట్లా అయిపోయింది కదండి, మా కోడలు ఫోన్ చేసింది. అంటే ఈ అమ్మాయి అడుగుతూ ఉంటే మీకు ఎప్పుడు తెలిసింది? అది అప్పుడేనండి, ఒక 20 నిమిషాలే, 20 నిమిషాలు టైం కూడా చాలాసేపు అయ్యింది, ఇంకా డోర్ తీయలేదు అనుకున్నారా? ఏదైనా చాయ్ కోసం లేదండి, గోధుమల పిండి పట్టించుకొద్దాము అనేసి పైసలు పర్సు అక్కడ ఉండండి, ఒక 20 నిమిషాలు అయింది మేడం. అయితే పర్సు ఆడ ఉండింది, హ్యాండ్ పర్సు ఆడ. అయితే మా గోధుమలు పట్టించుకురావాలా, డబ్బులు అంటే డోర్ కొడుతుంటే తీయట్లేదు, ఇక డబ్బా డోర్ కొట్టాను. నా వల్ల అయ్యో ఏమో అయ్యింది, సౌండ్ కూడా లేదు కాబట్టి రాలేదు, వీడియో ఫోన్ చేశాడు అనేసి ఇక అటు ఇటు వెతికాను. ఇక తర్వాత ఒక అబ్బాయి పైకి వెళ్తున్నాడు, రెంట్కి అబ్బాయి. ఆంటీ రావాలన్న, రా అన్న గట్టిగా, రారని ఈయన పోయి గడపర తీసుకురండి, గడపర తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చి లోపల 20 నిమిషాలు ఇట్లా అయిపోయిందండి. ఆ అమ్మాయి హాస్పిటల్ వాళ్ళ చెల్లెలు చెప్తుండే, మాకే చూపించింది కదా, మేము ఉట్టిగా అనుకున్నాము, పక్కలతో చెప్తున్నట్టు. నేనేమో బాప పోయిందని చెల్లెలు కూడా చూసింది, సిస్టర్ కూడా చూసింది, చూపించింది అని చెప్పని తన చెల్లెలు చెప్తుంది. మా కోడలు వేరే వాళ్ళందరూ పక్కన ఉన్నారు, ఉంటే అయ్యో మాకు కూడా చూపించింది అంటే వాళ్ళు తిట్టారు, ఈ జోక్ ఇది, ఫోన్ చెయ్యొచ్చు కదా, తనకు కూడా నీ నంబర్ కూడా ఉంది కదా, ఆంటీ నంబర్ నీ దగ్గర ఉంది కదా అని ఆ అమ్మాయి కసిరిందంట అండి. మళ్ళీ ఏం తెలియనట్టు తల్లి చెల్లి అందరు ఏమైంది అన్నారు, అంతే పిల్ల ముఖం కూడా చూడలేదు, వెళ్ళిపోయారండి. ఇక తర్వాత ఈయన పింఛన్ డబ్బులు రిటైర్మెంట్ డబ్బులు వచ్చిందండి, 22 lakhs అంత క్రితం వచ్చి చేరినాక సార్ చెప్పాం కదండి, 15 లక్షలు తీసుకున్నాడు. డబ్బుల గురించి మాట్లాడట్లేదమ్మా, మీ అమ్మాయిని హాస్పిటల్ కి తీసుకెళ్లారు, తర్వాత లేదు ప్రాణం పోయింది అన్నారు, 1/2 hour అయిపోయింది అనేసి. మీరు ఊరుకున్నారా? వాడు వచ్చాడు కదండి, వాడు వచ్చాడు వచ్చి అంటే ఏ డ్రామా అంటే స్టేషన్ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేశారు ఎవరు? నేను వెళ్ళాను. మీరు వెళ్ళారు, ఏంటి ఆ కంప్లైంట్? అంటే నాకు సిచ్యువేషన్ తెలియదు మేడం, ఆ టైంలో చనిపోయింది మా చెల్లి, ఇప్పుడు ఆవిడ అడగాలి కదా. ఒక కంప్లైంట్ ఇచ్చేటప్పుడు మీరు ఇచ్చే కంప్లైంట్ చాలా పెద్ద ఎవిడెన్స్, అది ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి. అట్లాంటి సీన్ మీకు ఎక్కడా డౌట్ లేదు, మీరు ఎంత స్మూత్ కంప్లైంట్ ఇచ్చారో తెలుసా? అంటే నాకు తెలియని సిచ్యువేషన్ నన్ను అడిగేసరికి నేను ఇప్పుడు ఎంతసేపు చెప్తున్నారు కదా, ఒక పిల్ల జీవితం అక్కడ, అంత సింపుల్ కంప్లైంట్ ఇస్తావా? సరే వాళ్ళిద్దరంటే డిప్రెషన్ లో ఉంటారు, నువ్వు స్ట్రాంగ్ గానే ఉండాలి, ఎందుకంటే యూత్ డిప్రెషన్ లో ఉండిపోయాను మేడం. నేను నా చెల్లి చనిపోయిన డిప్రెషన్ లో నేను ఇప్పటికి కూడా డైలీ నాకు నిద్ర పట్టట్లేదు మేడం. జాబ్ కూడా పొడగొట్టుకున్నాడు. ఇప్పుడు ఏమంటే వాళ్ళ మీద ఏం పెద్ద బలమే లేదు. అదే కదా నేను చెప్తున్నాను, ఆ కంప్లైంట్ చూస్తే నాకు దెమ్మ తిరిగింది, ఏంటి ఇట్లా ఎంత పిచ్చగా ఇచ్చారు ఏంటి అని. మీరు చెప్తున్న స్టోరీకి ఆ కంప్లైంట్ కి సెట్టే కావట్లా. అయితే మేడం ఈ 5th day వరకు మాకు తెలియదు మేడం, మా చెల్లిది ఫోన్ చనిపోయింది, లాక్ ఓపెన్ తెలియదు. అక్కడ హాస్పిటల్ దగ్గర చెప్పారు కదమ్మా. పైగా ఎందుకు మీ సిస్టర్ కి డిప్రెషన్ ఉందో తెలుసా? వాడు పెళ్లి చేసుకొని కాపురానికి తీసుకెళ్ళకపోవడం, బాగా ఒక ఏటీఎం కార్డు వాడినట్టు ఆ పిల్ల జీవితాన్ని వాడేశాడు 3 years లో. అది బేసిక్ నాలెడ్జ్ కదా. ఈ విషయాల మీదే ఈ అమ్మాయి సూసైడ్ చేసుకుంది, ఒళ్ళు కొవ్వెక్కి కాదు అని తెలియాలి కదా మీకు. వాడి పేరే లేదు నీకు కంప్లైంట్ లో. అదే మేడం, అంటే ఇందులో ఏంటంటే ఇవన్నీ వాడు కార్లు కొనిచ్చుకున్నది, ఇవన్నీ విషయాలు నాకు ఎప్పుడు తెలిసిందంటే చనిపోయిన తర్వాత చూస్తే తెలిసి వస్తుంది. బేసిక్ నాలెడ్జ్ జనరల్ గా
ఒక వ్యక్తి వల్ల మీ సిస్టర్ చనిపోయింది. మీరు డబ్బులు మాట్లాడుతున్నారు, నేను పిల్ల ప్రాణం మాట్లాడుతున్నా. పిల్ల ఎందుకు చనిపోయింది? ఒక వ్యక్తి పెళ్లి చేసుకొని అనటం వల్ల, ఒక వ్యక్తి పెళ్లి చేసుకొని బయటికి చెప్పకపోవడం వల్ల, ఒక వ్యక్తి కాపురానికి తీసుకెళ్లకపోవడం వల్ల ఆ అమ్మాయి డిప్రెషన్ లోకి వెళ్ళి సూసైడ్ చేసుకుంది. డబ్బులన్నీ తర్వాత. ఇది బేసిక్ నాలెడ్జ్ కదా. 10 నిమిషాలు మాట్లాడుతున్నా మాకే అర్థమవుతుంది, మీకు తెలియదా? వీడి వల్ల వాడు వచ్చాడు, డ్రామా ఆడేశాడు, అమ్మో నా భార్య అది ఇది అని అన్నాడా? భార్య అని ఎక్కడ అల్లా? అదే అన్నాడు మేడం. ఇంట్లో వచ్చి కూర్చొని, అమ్మ నేను 6 months ముందు నేను మ్యారేజ్ చేసుకున్నాను కదా, ఈ అమ్మాయి చనిపోవడానికి కారణం ఎందుకు అనగానే మీరు నమ్మేశారు. మీరు ఫస్ట్ బేసిక్, తర్వాత కేసు కంప్లైంట్ ఉంచుతారో విత్డ్రా చేసుకుంటారో మీ ఇష్టం. ఇతని మీద మాకు డౌట్ ఉందండి, ముందు ఇతనితో కాపురానికి తీసుకెళ్ళకపోవటం వల్లే కదమ్మా చనిపోయినాం. అది బేసిక్ నాలెడ్జ్ కదా. ఇతని మీద మాకు డౌట్ ఉందండి, వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో మీరు ఇన్వెస్టిగేషన్ చేసి కేసు రిజిస్టర్ చేయండి అంటే అయిపోయేది. ఎంత స్మూత్ గా రాశారో తెలుసా కంప్లైంట్ మీరు. అంటే నాకు కూడా డిప్రెషన్ లో ఉన్నాను, నేను కూడా చెప్పలేకపోయాను. జరిగింది ఇప్పుడు చెప్పింది అక్కడ పోలీస్ స్టేషన్ లో చెప్పాలి కదా. సహజ నాలెడ్జ్ నాన్న. అబ్బాయి వల్ల అబ్బాయి కాపురం తీసుకెళ్ళకపోవడం వల్ల అమ్మాయి సూసైడ్ చేసుకుంది, ఇంతే. దీని మీద కొంచెం ఎంక్వైరీ చేయండి, మాకు ఇతని మీద డౌట్ ఉంది. అతని మీద డౌట్ కూడా లేదు, దీని వల్లే వెళ్ళాలి, ఇంతే. డౌట్ గురించి పోలీసులు ఎంక్వైరీ చేసుకుంటారు. మీరు ఏం రాశారో తెలుసా కంప్లైంట్ లో? మా సిస్టర్కి డిప్రెషన్, సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. సూసైడ్ అటెంప్ట్ కామన్ గా వేసే ఒక FIR వేశారు. మీరు ఒక వ్యక్తి మీద డౌట్ రేస్ చేయాలి కదా. ఇతని వల్ల, ఇతని హెరాస్మెంట్ వల్ల, ఇతని కుటుంబం వల్ల, ఇతని డబ్బులు వాడేయడం వల్ల, ఇతని బ్లాక్మెయిల్ చేయడం వల్ల ఇవన్నీ ఉన్నాయి మీ కేసులో. కనీసం వాడు పేరు పెట్టేసినా దీన్ని ఇప్పుడు మీ ప్రైవేట్ అడ్వకేట్ ఎంటర్ అయ్యి ఆ రోజు వాళ్ళు డిప్రెషన్ లో సరిగ్గా పెట్టలేకపోయారండి, ఇప్పుడు పెడతారని యాడ్ చేయడానికి ఉంటది. ఆ విషయాలన్నీ నేను 5th day మా సిస్టర్ చనిపోయిన తర్వాత వాడి ఫోన్ అడిగాను మేడం. నేను మా మేడం వెళ్ళి ఫోన్ అడిగి తీసుకుంటే అందులో ఇవన్నీ ఎవిడెన్సెస్, చాటింగ్. అందులో ఇంకో విషయం ఏంటంటే మేడం, ఈ అమ్మాయి చనిపోయిన అన్ని హిస్టరీ, చాట్ హిస్టరీ అన్ని ఉంది కదా, దీంతో పాటుగా 20 members అమ్మాయిలతోటి ఐ వాంట్ టు మ్యారీ యూ, ఇఫ్ యూ వాంట్ ఎ మీనింగ్ఫుల్ రిలేషన్షిప్ ప్లీజ్ హ్యావ్ ఏ కప్ ఆఫ్ కాఫీ విత్ మీ అని చెప్పని 20 మంది అమ్మాయిలతో చాటింగ్ మేడం. ఉంది మేడం. అతను ఫోన్ లేదు మేడం. అంటే తీసుకో, చనిపోవడానికి ఏం చెప్తే మా చెల్లి చనిపోయింది నువ్వే కదా లాస్ట్ లో మాట్లాడే వరకు నేను మా చెల్లి చేసుకోవడానికి మీకు ఎవిడెన్స్ ఇవ్వడానికి మెసేజ్లన్నీ ఉంచుకున్నాడా? మెసేజ్లు ఉంచుకున్నాడంటే ఫోన్ వెళ్ళాం కదండి, మా ఇద్దరు వెళ్ళారు. అప్పుడైనా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ అదే ఇచ్చామండి. అదే ఇచ్చి మేము చేయండి సార్ అతని పేరు పైన, ఈ విషయం మాకు ఇప్పుడు తెలిసొచ్చింది, ఇలా అయింది కాబట్టి మేము ఉన్న డిప్రెషన్ లో మీకు చెప్పలేకపోయాం కాబట్టి 6th day రోజు తీసుకోండి తీసుకురాపో అన్నారు. తీసుకురా చెప్తే ఇక వాడు తీసుకొచ్చి ఇచ్చాం మేడం. అంత క్రితమే వీళ్ళు వెళ్ళి అడిగారు కదా, ఇవన్నీ చేశారు, చెందారు అంటే వాడు ఏమన్నాడు, చెక్కు రాసి ఇచ్చినాడు కదా. ఎంత సార్ అంటే మీ అమ్మాయిది అంటే ఇంట్లో తీసుకున్నారు కదండి 15 లక్షలు రిటైర్మెంట్ డబ్బులు. అంటే ఫోన్ రాసి తీసుకొచ్చాం మేడం. ఫోన్ తీసుకొచ్చడం తోటి తీసుకొచ్చడంతో మేము పోలీస్ స్టేషన్ అదే రోజు రాత్రి, SI ఉన్నాడు, CI లేరు, మేము తీసుకుపోయి ఇచ్చాను. సార్ ఇట్లా ఎవిడెన్స్ ఉంది సార్, మొత్తం ఇంతమంది 20 మంది అమ్మాయిలతోటి సేమ్ ఇలానే మ్యారేజ్ చేసుకుంటా అని అందరినీ ఇలా ఫోర్స్ చేస్తున్నారు. అందులో మా సిస్టర్ కూడా చనిపోయినట్టుగా 1 minute వీడియో కాల్ కూడా చూసాడు హ్యాంగింగ్ చేసుకునేటప్పుడు. ఐఎమ్ డయింగ్ బికాస్ ఆఫ్ యూ అని చెప్పని కూడా చాటింగ్ ఉంది. చూడండి సార్, ఇది ఈ వీడే సార్ మొత్తం దీనికి కారణం అని చెప్పని తీసుకెళ్లి ఇస్తే, సరే ఇప్పుడు నువ్వు ఫోన్ తీసుకొచ్చిందే తప్పు. ఫస్ట్ నువ్వు అక్కడికి వెళ్ళి ఫోన్ ఎట్లా తీసుకొస్తావు? వాళ్ళు నీ పేరు పైన నువ్వు కొట్టి తీసుకొచ్చావు అని చెప్తున్నారు వాళ్ళు. నువ్వు ఎట్లా తీసుకొచ్చినావు అంటే, నేను అదే రోజు మీ దగ్గర తీసుకొచ్చాను సార్ నైట్ అట్లా డైరెక్ట్ గా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి, వాడి చేతిలోకి మేము గుంజుకోలేదు, వాడు ఇస్తేనే మేము తీసుకున్నాము. ఏంది బాబు ఎందుకు చనిపోయింది చూయించు, ఫోన్ లో నువ్వు చూయించు అని చెప్పానంటే, ఫోన్ లో తీసుకున్న తర్వాత మా మేడమే మా మిస్సెస్ తీసుకుంది, చూయించు బాబు నువ్వు ఏం చేసావు అని చెప్పాను. అన్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్కి ఇస్తే, సరే ఇప్పుడు లేదమ్మా నువ్వు CI లేడు, ఇవన్నీ నువ్వు తీసుకొచ్చేది తప్పు, నువ్వు రేపు వచ్చి SCI ఉంటారు, CI తోటి కలవండి.